నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఇప్పుడు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే రకరకాల బిజినెస్ మైండ్‌లో ఉంటుంది. కానీ న్యూమరాలజీ ప్రకారం ఏ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తే మంచిదంటారు? న్యూమరాలజీ ప్రకారం మనం గనుక గమనిస్తే డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రొఫెషన్ చేస్తారు. ఆ ప్రొఫెషన్ సెట్ కాక హుహుహు. వాళ్ళేం చేస్తారంటే మళ్ళీ ఒక 3 నెలలకో, 6 నెలలకో ఇంకో బిజినెస్‌లోకి మారుతుంటారు. ఓకే. కానీ వాళ్ళకి తెలీదు మనం ఏ బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అవుతామనేది. హుహుహు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ బిజినెస్ని కనుక మీరు తెలుసుకోగలిగితే 100% మీరు ఆ బిజినెస్లో మనీ ఎర్న్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఓకే. ఒక వ్యక్తి ఫైనాన్షియల్ పొజిషన్ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? మీరు చేసే బిజినెస్ మీదే. యెస్. కాబట్టి మీరు ఉద్యోగం కావచ్చు, మీ వ్యాపారం కావచ్చు, కేవలం మీరు చేసే బిజినెస్ మీదే మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఆధారపడి ఉంటుంది. హుహుహు. అలా మనం 1 నంబర్ నుంచి 9 నంబర్ వరకు అది గనుక మనం తెలుసుకోగలిగితే మీరు ఏ బిజినెస్ పట్టుకున్నా మీకు బంగారం అవుతుంది. ఓకే. కాబట్టి ఎవరైనా ఒకటో నంబర్లో పుట్టారనుకోండి, వాళ్ళు ఏ బిజినెస్ చేస్తే బాగా సక్సెస్ అవుతారు. ఒకటో నంబర్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే. ఎనీ మంత్ 1, 10, 19, 28 అయితే హుహుహు. ఇటువంటి వాళ్ళంతా హోటల్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, డాక్టర్స్గా కానీ, అదేవిధంగా లగ్జరీ బిజినెసెస్ కానీ, సిఓలు కానీ, అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. ఓకే. ఒకటో నంబర్లో పుట్టిన వాళ్ళు కంపల్సరీగా బిజినెసే చేయాలండి వీళ్ళు. ఓకే. ఎందుకంటే 1 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ మైండ్ సెట్ అనేది జాబ్కి ఫిట్ అవ్వరండి. హుహుహు. ఎందుకంటే వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి, సొంతంగా వ్యాపారాలు చేయాలి అని ఒక సక్సెస్ అనే కోరిక వీళ్ళకు ఉంటుంది. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ముఖేష్ అంబానీ 1 నంబర్లో పుట్టారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. యెస్. అలా మీరు ఏదైనా నంబర్ పరంగా మీరు చూసుకున్నప్పుడు వీళ్ళు బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యారు. హుహుహు. మీరు 1 నంబర్లో పుట్టి ఒక చిన్న జాబ్తో మీ జీవితాన్ని క్లోజ్ చేయాలంటే మాత్రం భగవంతుడు అంత మంచి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన మీరు దాన్ని యూటిలైజ్ చేయలేకపోయారు. వెరీ పవర్ఫుల్ పర్సన్ 1 నంబర్ వాళ్ళు ఓకే. సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ఛత్రపతి శివాజీ 1 నంబర్ 19 డేట్ ఆఫ్ బర్త్. ఓకే. ధీరుభాయ్ అంబానీ 1 నంబర్ 28 డేట్ ఆఫ్ బర్త్. ఓకే. ఇందిరాగాంధీ 19 నంబర్ 1 నంబర్. హుహుహు. ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 1 నంబర్లో ఉంటే మీరు 100% సక్సెస్ అవుతారు. ఓకే. కాబట్టి వెరీ పవర్ఫుల్ పర్సన్స్గా మీరు తయారవ్వండి 1 నంబర్ వాళ్ళు. హుహుహు. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2 అయితే 2, 11, 20, 29 కనుక అయితే మీరు ఏ ప్రొఫెషన్లో బాగా సక్సెస్ అవుతారంటే హుహుహు. 2వ నంబర్ వాళ్ళు ఎక్కువగా లిక్విడ్ ప్రొఫెషన్స్ అండి. ఎనీ వాటర్ రిలేటెడ్ బిజినెస్, ఓకే. మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అండ్ సీ ఫుడ్స్ కానివ్వండి. హుహుహు. ఎందుకంటే అవి వాటర్ రిలేటెడ్ బిజినెస్సే కదా. ఓకే. యెస్. యెస్. అవును. కాబట్టి వీటిలో వెరీ సక్సెస్ఫుల్ రైస్ బిజినెస్ కావచ్చు, హుహుహు. వెరీ సక్సెస్ఫుల్ అండి. అదేవిధంగా కొంతమంది రైటర్స్ కూడా ఉంటారు. ఓకే. అంటే 2 నంబర్ వాళ్ళకి కొంత క్రియేటివిటీ చాలా బాగుంటుంది, వెరీ సక్సెస్ఫుల్. 2 నంబర్ వాళ్ళు ఎక్కువగా ఈ మీడియేటర్స్గా చాలా బాగా పనిచేస్తారండి. ఎందుకంటే వీళ్ళతో ఆ టాకింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హుహు. వెరీ గుడ్ అండి. చాలా ఈజీగా కలపగలుగుతారు, చాలా ఈజీగా విడగొట్టగలుగుతారు ఓకే. ఈ నంబర్ వాళ్ళు. కాబట్టి 2వ నంబర్ వాళ్ళు ఈ 3 ప్రొఫెషన్స్, వాటర్ రిలేటెడ్ బిజినెసెస్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ రైట్. అండ్ ఈ సీ ఫుడ్స్ బిజినెస్ ఏదైనా చేయొచ్చు. వెరీ పవర్ఫుల్ అండి. ఓకే. అదేవిధంగా 3 నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30 కనుక అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా టీచింగ్, హీలింగ్, ఎడ్యుకేషన్, డాక్టర్స్, రీసెర్చ్, మోటివేషనల్ స్పీకర్స్, ఓకే. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, కన్సల్టెన్సీ ఇటువంటి బిజినెస్లో కనుక ఉంటే వెరీ సక్సెస్ఫుల్. హుహుహు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 3 ఉండి మీరు డాక్టర్గా ఉన్నారంటే 100% సక్సెస్ అవుతారు. ఓకే. ఎక్కువగా టీచింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళంతా 3 నంబర్, ఎందుకంటే 3వ నంబర్ గురువు కాబట్టి హుహుహు. ఈ ప్రొఫెషన్లో వెరీ సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ వెల్నెస్ సెంటర్స్ వచ్చాయి, హీలింగ్స్ వచ్చాయి. అవును. వీళ్ళకి 3 నంబర్ చాలా బాగా పనిచేస్తుంది. హుహుహు. ఎందుకంటే 3 నంబర్ వాళ్ళు ఈ బిజినెస్లో ఉంటే వెరీ సక్సెస్ఫుల్. ఓకే. అదేవిధంగా 4 నంబర్ 4 నంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4, 13, 22, 31 కనుక అయితే ఎటువంటి వాళ్ళు సేల్స్, మార్కెటింగ్, హుహుహు. ఐటీ సెక్టార్స్ వీటిలో వెరీ పవర్ఫుల్ ఉంటారండి. ఓకే.
సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ ఐటీ సెక్టర్. ఎందుకంటే గుడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఓకే. వీటిలో వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇప్పుడున్న సోషల్ మీడియా కానివ్వండి, ఇప్పుడున్న ఐటీ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, కేవలం ఈ 4 నంబర్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. నిజంగా 4 ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందా అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కరోనా ఎప్పుడు వచ్చిందండి మనకి? 2020లో వచ్చింది. 2020 అంటే 4 అవుతుంది. 4 ఈజ్ టెక్నాలజీ. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 4 నంబర్లో ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు చాలా టాప్లోకి వెళ్తారు. ఓకే. యూట్యూబ్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, వెరీ వెరీ పవర్ఫుల్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 5వ నంబర్లో ఉంటే 5, 14, 23 గనక ఉంటే ఎనీ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతారు. ఎనీ బిజినెస్ అండి. ఈ భూమి మీద 360 డిగ్రీస్ యాంగిల్స్లో 5వ నంబర్ వాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్ కానీ, అదేవిధంగా ఫైనాన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ ఏదైనా సక్సెస్ అవుతారు. బిజినెస్ నంబర్ 5వ నంబర్లో మీరు ఈ భూమి మీదకి వచ్చారంటే కేవలం బిజినెస్ చేయడానికే మీరు పుట్టారని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ అండి. 6వ నంబర్లో కనుక పుడితే లగ్జరీ బిజినెస్. 6 నంబర్ వాళ్ళు వెరీ డేట్ బర్త్లో డేట్ మంత్ ఇయర్లో ఎక్కడ 6 వచ్చినా మీడియా, గ్లామర్, లగ్జరీ, టూర్ అండ్ ట్రావెల్, జ్యువెలరీ బిజినెస్, సెలూన్ బిజినెస్, బ్యూటీ పార్లర్, క్యాసినో, వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మోడలింగ్, ఫ్యాషన్, ఎక్సలెంట్ బిజినెస్లో సక్సెస్ అవుతారు. 6 నంబర్. అదేవిధంగా 7 నంబర్ ఈ స్పిరిచువల్. 7వ నంబర్లో మీరు కనుక ఉంటే ఎనీ స్పిరిచువల్ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ ఫీల్డ్లో ఉంటారు, క్రియేటివిటీ ఫీల్డ్లో, విజ్డమ్ ఫీల్డ్లో కూడా ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8 ఉంటే 8, 17, 26 కనుక ఉంటే వీళ్ళు ఎక్కువ ఐరన్ బిజినెస్ కానివ్వండి, స్టీల్ బిజినెస్ కానివ్వండి, ప్లంబింగ్ బిజినెస్ కానివ్వండి, ఆయిల్ బిజినెస్, పెట్రోలియం బిజినెస్, అదేవిధంగా ఈ లెదర్ ఇండస్ట్రీ, ఫుట్వేర్స్ ఇవి చేయొచ్చు. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అదేవిధంగా 9 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ కనుక అయితే 9 అనేది మార్స్. ఇటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్ చేయొచ్చు, మోటార్ వెహికల్ బిజినెస్ చేయొచ్చు, అదేవిధంగా వెపన్ ఇండస్ట్రీస్ నడపచ్చు. ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ స్పెషల్ బర్త్ చార్ట్ని బట్టి న్యూమరాలజీ ద్వారా మీరు ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు ఈజీగా చెప్పొచ్చండి. ఓకే. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఓన్లీ మనం డేటా తీసుకోవాలా? డేట్, మంత్, ఇయర్ అన్ని కలిపి? మీరు అన్ని కలిపితేనే బర్త్ చార్ట్ అవుతుంది. ఓకే. ఓన్లీ డేట్ ద్వారా చూసేది జస్ట్ 30%. టోటల్ మీ హరోస్కోప్ ద్వారా చూసేది 100% మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రతిదానికి మనం కంప్లీట్ గా డేట్, మంత్, ఇయర్ అనేది చూసుకోవాలి. ఉండాలి. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.